తోమే అంతసేపు బట్టలు అయితే నాంతే అనేసి నానబెడుతున్నాను. ఈలోపు అయితే అవి నానుతాయి. ఇక బోలు తోముకుంటా. ఇవాళ సండే కదా, ఇక కొంచెం లేట్గా లేచారు పిల్లలు కూడా. ఇక వంట అయితే అయింది కానీ మా ఆయన అయితే డ్యూటీ పోయింది. ఇప్పుడు తలనొప్పిగా ఉంటే ఇక కొద్దిసేపు అయితే అట్లా రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే బోళ్ళు అయితే తోముతాను. పొద్దున తోమపోతేనేమో ఇక ఎండ బాగా అనిపిస్తూ ఉంటుంది మధ్యాహ్నం వరకు. ఇవాళ అయితే కొడుతుంది మంచిగా ఎండ. మా వీడియోస్ని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం అంటే లైక్ చేస్తుంటేనే ఇంకా కొంచెం అయితే అంటే సజెషన్స్లోకి అయితే వెళ్తాయి అనమాట. అంటే యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. చాలామంది అయితే స్కిప్ చేసి చూస్తున్నారు. ప్లీజ్ ఏమంటారు, స్కిప్ చేసి అయితే చూడకండి. ఎందుకంటే స్కిప్ చేసి చూస్తే ఏంటంటే అంటే ఎక్కువ బయటికి వెళ్ళదు అనమాట. మీరు స్కిప్ చేయడం వల్ల మా వీడియో అనేది బయటికి ఎక్కువ వెళ్ళదు. ఏం చెప్తాంది, టీవీ చూస్తాను కావచ్చు. తోముతావా నిన్ను? కడుగుతావా? ఎండ కొడుతుంది మరి. మగ్గియనా మరి ఇచ్చమ్మ అయితే బోర్లు అయితే బాగా కడుగుతుంది ఫ్రెండ్స్. ఇక మంచిగా అంటే ఇంతకుముందు కూడా ఒక వీడియోలో మేమిద్దరం నేను బోర్లు అవుతాను, మరి ఇచ్చేమో కడుగుతాను అనమాట. ఆ వీడియో కూడా ఉంటుంది, చూడండి. బోర్లు ఇక ఒకదాన్ని నోకుంటా అంటే వస్తుంది, కడుగుతా నేను మమ్మీ నేను కడుగుతా ఉంటుంది. ఇన్ని గిలాసులా టీ తాగలేదా? నిన్న సాయంత్రం తాగినాము. నేను బోల్ తోమినాక టీ తాగినాము. అందుకే ఇక టీ గిన్నె నేను తోమలేదు. నైట్ తోమకుండా అట్నే ఉంచేసరికి పొద్దున టీ పెట్టుకున్నాగా, మళ్ళీ పొద్దున టీ గిన్నెలు ఉన్నాయి గిలాసులు. ఎటుందా స్కూలు? మేడారం జాతరకి అయితే ఎంతమంది పోయారో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేమైతే వెళ్ళలేదన్నమాట. ఇక మేము వెళ్ళకూడదు అందుకని అయితే వెళ్ళలేదు. ఇక ఈసారి అయితే నెక్స్ట్ టైం అయితే మాకు కూడా అంటే ఉన్నది వెళ్ళాలి మేడారం జాతర అయితే. వచ్చే సంవత్సరం అన్న చూడాలి. రిచ్చమ్మ అయితే ఎప్పుడు రిచ్ 6 నెలల అప్పుడైతే అన్నప్రసన్న అయితే అక్కడే చేసినాం అనమాట, మేడారంలోనే. అదే టైంకి పోయినాము, అక్కడే అన్నం ముట్టించుడు కూడా అయిందనమాట. అక్కడ చేసి వంట చేసి అన్నం ముట్టించినాము. చిన్నగా గిట్ల ఉన్నప్పుడు రిచ్ కూడా గుర్తులేదనమాట. ఇక మేడారం అంటే ఏందో తెలియదు. అన్నది ఈసారి తెలుసు వెళ్ళమ్మా అన్నది, కానీ ఈసారి వెళ్ళకూడదమ్మా అని చెప్పిన. ఇంకా వచ్చే సంవత్సరం అయితే పోవాలి, చూడాలి. వచ్చే సంవత్సరం హాలిడేస్ రావు. హాలిడేస్ అంటే మనమే తీసుకొని పోవాలి. మాకు డాడీకి ఏం కాదు, కొడుతుండే ఆడ సారు. జాతర మళ్ళీ వచ్చేసారి ఉండదు. కాకపోతే ఇక అట్లా ఎవరేమన్నా మొక్కుకున్నా కూడా మొక్కు తీర్చుకొని రావచ్చు అనమాట. ఇదైతే మాకు దగ్గరే ఫ్రెండ్స్. ఇక మన ఊరికైతే మేడారం అయితే దగ్గర. ఇటు నువ్వేంది స్టాండ్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ పెడుతున్నావు? బోళ్ళు స్టాండ్ అక్కడ పెట్టుకో పక్కకి. అన్న అందులో అయ్యి స్టాండ్ లేకపోతే ఏమో కానీ చాలా మంది అయితే మంచిగా ఇల్లు వస్తున్నారు. మస్తు అనిపిస్తుంది జాతర. కామెంట్ పెట్టిరు ఒక సిస్టరు ఇద్దరు ఏమో పెట్టిరు, మీరు మేడారం వెళ్ళరా అనేసి.
ఏం చెప్పలేదన్నమాట నేను. బిస్కెటా అయిపోయినాయి గున్నా కథం. డాడీకి ఒక 2-3 పెట్టిన తింటాడని. నిన్ననైతే బజారుకు పోయి అయితే పట్టుకొని వచ్చిండు ఫ్రెండ్స్ మా ఆయన అయితే. మస్తు టేస్ట్ ఉన్నాయి బిస్కెట్స్ అయితే. అవును జుట్టు మంచిగా అనుకోట తలస్నానం పోతాయిగా కొద్దిగా అయినాక. నేను బౌల్ కడగాలి, నేను మోటర్ వేస్తా, పైప్ పట్టుకోండి తిన్నాక సరేనా? అదేనే తిన్నాక పైప్ పట్టుకోండి.